హలో అండి, అందరికీ నమస్కారం. కథావేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారి గురించిన విశేషం తెలుసుకుందామండి. సేకరణ వంగా శ్రీనివాస్ గారు. తెలంగాణలో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఒకటి. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న ఆంజనేయ స్వామి వారి కొండగట్టుపై నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరాన ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ప్రతి ఒక్కరూ దర్శించవలసిన దేవాలయం. ఇక్కడ బండల నడుమ ఒక ధర్మగుండం ఉంది. దీంట్లో అన్ని కాలాల్లోనూ నీరు ఉండడం ఒక ప్రత్యేకత. ఇది జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం. ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. చరిత్ర: ఇది రామాయణం కాలం నాటి మాట. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సంజీవనిని తెచ్చేందుకు ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెస్తున్నప్పుడు ముత్యంపేట మార్గాన కొంత భాగం విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా గల పర్వత భాగంగా పిలుస్తున్నారు. స్థల పురాణం: సుమారు 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగనాలో సింగం సంజీవుడు అనే వ్యక్తి ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతుకుతూ పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికై ఆ చెట్టు క్రింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంత పొదల ఉన్నాను. నాకు ఎండ, వాన, ముళ్ళ నుండి రక్షణ కల్పించు. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. అతడు నిద్రలేచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడ పరిసర ప్రాంతాలన్నీ వెతికి పొదను తొలగించగా శంఖుచక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. వెనువెంటనే స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. కొండగట్టు ఆంజనేయ స్వామివారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి జై. సర్వే జనా సుఖినో భవంతు. మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.